మచ్చు చూస్తే చాలు. గంగయ్య రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని పట్టణంలో ఉండే పెద్ద వ్యాపారులకు తిరిగి అమ్మే వ్యాపారి. ఆయనకు ఒక్కడే కొడుకు. వాడి పేరు సుందరం. వాడికి ఎంత ప్రయత్నించినా పెద్ద చదువులు వంట పట్టవని గ్రహించిన తర్వాత గంగయ్య తన వ్యాపార పనులపై తిరిగేటప్పుడు సుందరాన్ని కూడా వెంట తీసుకుని వెళుతూ వాడికి వ్యాపారంలోని మెలకువలు నేర్పాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాటి ఉదయం గంగయ్య సుందరాన్ని పిలిచి పొన్నపల్లి గ్రామంలో పున్నయ్య ధాన్యం అమ్మ చూపుతున్నాడని తెలిసింది. ముందు నువ్వు వెళ్ళి సరుకు నాణ్యత చూసిరా. ఆ తర్వాత ఇద్దరం మళ్ళీ వెళ్ళి ధాన్యాన్ని చూసి ధర కుదిరితే కొనుగోలు చేద్దాం. ఈ విధంగా నీకు క్రమంగా వ్యాపారంలోని మెలకువలు తెలుస్తాయి అని చెప్పాడు. అయితే ఆ రోజు ఉదయాన్నే బయలుదేరి పున్నపల్లి వెళ్ళిన సుందరం చీకటి పడుతుండగా ఇంటికి తిరిగి వచ్చాడు. గంగయ్య కొడుకును వెళ్ళి రావడానికి ఇంత ఆలస్యం అయిందేమిటి అని అడిగాడు. దానికి సుందరం విసుగ్గా, సరుకు నాణ్యత చూసి రమ్మన్నావు కదా, ఆ పున్నయ్య 100 బస్తాల ధాన్యం అమ్మ చూపుతున్నాడు. ప్రతి బస్తాలోని ధాన్యం పరీక్షించి చూడడానికి ఇంత సమయం పట్టింది. సరుకు నాణ్యంగానే కనబడుతున్నది అని జవాబిచ్చాడు. కొడుకు జవాబు విని గంగయ్య నవ్వి, ఒరే, అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే అన్నం మొత్తం పెట్టి చూడనక్కర్లేదు, ఒక్క మెతికి పెట్టి చూస్తే చాలు. అలాగే 100 బస్తాల సరుకు నాణ్యత తెలుసుకోవడానికి 100 బస్తాలు పరిశీలించి చూడనక్కర్లేదు. అదొకటి ఇదొకటిగా 4-5 బస్తాల నుంచి చారుడు ధాన్యం మచ్చి తీసి చూస్తే చాలు. అప్పుడు మొత్తం సరుకు నాణ్యత తెలిసిపోతుంది. అర్థమైందా అన్నాడు. ఓ, అర్థమైంది అంటూ సుందరం తల ఊపాడు. మర్నాటి ఉదయం నిద్రలేస్తూనే గంగయ్య ఏదో పని మీద పొరుగురు వెళ్ళి సాయంకాలానికి ఇల్లు చేరాడు. తిరిగి వచ్చిన తండ్రితో సుందరం, నాన్న, మన వద్ద ధాన్యం కొనుగోలు చేసిన నాగయ్య పట్టణం నుంచి వచ్చి తను ఇవ్వవలసిన బాకీ తాలూకు 20,000 రూపాయలు జమ చేసి రసీదు తీసుకెళ్లాడు. డబ్బుని ఇనపెట్టిలో భద్రం చేశాను అని చెప్పాడు. అలాగా, ఆ నాగయ్య బాకీ చాలా కాలంగా వసూలు కాకుండా ఉన్నది. రేపు నేను ఆ బాకీ వసూలు పని మీదే పట్నం వెళదామనుకుంటున్నాను. ఆ శ్రమ తప్పింది. పోతే ఆ నాగయ్య ఒట్టి నక్క చిత్తుల మారివాడు. ఇచ్చిన డబ్బు సరిగ్గా లెక్క వేశావా? తేడా ఏం లేదు కదా అని అడిగాడు. అందుకు సుందరం ధీమాగా, తేడా అంటూ ఏమీ లేదు. ఆ నాగయ్య 20,000 రూపాయలను 1000కి ఒక సంచిక 20 సంచుల్లో ఇచ్చాడు. నిన్న నువ్వు చెప్పిన ప్రకారం అన్ని సంచుల్లోని డబ్బు లెక్క పెట్టి చూడనవసరం లేదు కదా. మచ్చుకు 2-3 సంచులు చూస్తే చాలు. ఆ పని చేశాను. లెక్క సరిగ్గా ఉన్నది. అందువల్ల నాగయ్య బాకీకి చెల్లు రసీదు ఇచ్చి డబ్బు ఇనపెట్లో దాచాను అన్నాడు. ఇది వింటూనే గంగయ్య కంగారు పడుతూ డబ్బు సంచులన్నిటినీ ఇనపెట్టులో నుంచి బయటికి తీసి లెక్కవేసి 2,000 రూపాయలు తగ్గినట్టు తెలుసుకొని సుందరం కేసి ఒకసారి గుడ్లురుముతూ చూసి గొల్లుమన్నాడు. తండ్రికి తనపై కోపం వచ్చిందని గ్రహించిన సుందరం ఇంట్లోంచి బయటికి పోతూ, ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, బహు విచిత్రమైన మనుషులు. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చెప్పినట్టే చేసిన కోపాలు తాపాలు చి అనుకున్నాడు.